మతం చ వాసుదేవస్య. మళ్ళీ ఇందాక మన హిందూ ధర్మంలో పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే శివుడు అనగానే విష్ణువు అంట. అమ్మవారంటే ఇబ్బంది లేదు, అమ్మవారి శివుడు భార్య కాబట్టి గొడవ లేదు, దాంపత్యమే కదా. విష్ణువు అనగానే భేదం వస్తుంది. వారి బొట్టు వేరు, వీరి బొట్టు వేరు, వారి పద్ధతి వేరు, వీరి పద్ధతి వేరు, వారి పంచాయతనం వేరు, వీరి పంచాయతనం వేరు. ఇంకా చెప్పాలంటే వారు పంచగట్టే విధానం వేరు, వీరు పంచగట్టే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఈ భేదాలన్నీ ఎందుకు వస్తాయంటే అహంకార ప్రదర్శనకి అనుమానం ಇಲ್ಲ. మన ప్రత్యేకత లేకపోతే ఎలాగండి నేను ఇంకో విధంగా పెట్టుకోవడం తప్పితే అడ్డబొట్టు వల్ల నిలువు బొట్టు వల్ల ఎవడూ దొరకడు. బొట్టు దొరుకుతుంది, చివరికి ఎక్కువగా పెట్టుకుంటే ఆ బొట్టు కూడా దొరకదు, అయిపోయి. దీనికి అంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ముద్రలు వేసేసి శంఖచక్రాలని త్రిశూలాలని శూలాలు కాల్చేసి శంఖం కాల్చేసి చక్రం కాల్చేసి ముద్రలు వేసేసి నువ్వు ఆ గుళ్ళోకి వెళ్ళొద్దు ఈ గుళ్ళోకి వెళ్ళొద్దు అని చెబితే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. మనం భ్రష్టులం అయిపోవడం తప్పితే ఏమీ లేదు ఎక్కడ. ఈ ముద్రలు వేసే వాళ్ళ ముఖం చూడడం కూడా పాపమే. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ముద్ర వేస్తున్నావు అంటే భయంకరమైనటువంటి మూర్ఖత్వంలోకి మనిషిని దించేస్తున్నావు అన్నమాట. అక్కడి నుంచి అన్నీ వచ్చేస్తాయి, సెంటిమెంట్ కింద పెట్టేస్తారు. అక్కడి నుంచి నువ్వు ఈ ముద్ర వేసావంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాక దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? దేవుడు సర్వాంతర్యామి కదా. అందుకని ఆగమంలో ఉన్న విశేషం ఏమిటంటే ఈ శివుడు ముఖం నుంచి వచ్చింది, పార్వతీదేవి వింది. మతం చ వాసుదేవస్య, దాని మీద విష్ణుమూర్తి కూడా ఓ సంతకం పెట్టేశాడు, నేను కూడా ఒప్పుకుంటున్నాను అని గొడవ లేదనమాట. హిందూ ధర్మశాస్త్రాలన్నీ శివుడు చెప్పినవి, పార్వతి విన్నవి, విష్ణుమూర్తి అంగీకరించినవి. ఇక మన ధర్మంలో ఈ ముగ్గురుని మించిన దేవతలు ఎవరూ లేరండి. మిగిలిన వాళ్ళంతా వారికి అనుచరులు, పరివారము, లేకపోతే సంతానము ఏదో ఒక రకంగా. ఈ ముగ్గురే దేవతలు ఎందుకు అవుతారో తెలిసిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు ముగ్గురే, శివుడు, అమ్మవారు, విష్ణువు. సందేహమే లేదు. గణపతి కుమారస్వామి వారి కుమారుడు, అంతకంటే ఉంది. ఈ ముగ్గురే ఎందుకు అవుతారంటే సరిగ్గా వైజ్ఞానికంగా ఆలోచిస్తే బాగా అర్థం అవుతుంది. సృష్టి ఏర్పడడానికి 3 డైమెన్షన్స్ కారణం, 3 పద్ధతులు, 3 డైమెన్షన్స్ కారణం. 1 దేశము, 2 కాలము, 3 పరిస్థితులు. స్పేస్, టైం అండ్ కాజేషన్ ఇంగ్లీషులో చెబితే ఇది. టైం, స్పేస్ అండ్ కాజేషన్. సరిగ్గా ఆ కాలం ఉందే టైం, ఆ కాలం శివతత్వం. అందుకే శివుణ్ణి సదాశివుడు అంటారు. మరో దేవుణ్ణి ఎవరు సదా అనరు. సదా విష్ణువు, సదా గణపతి, సదా కుమారుడు ఉండరండి. సదాశివుడు అనే మాట ఒక్కటే ఉంది. కాలస్వరూపమే శివుడు. అందుకే శివుణ్ణి కాలాగ్ని కాలాయ కాల, కాలాయ త్రికాగ్ని, కాలాయ కాలాగ్ని రుద్రాయ అని కాలశబ్దం చేర్చి పలుకుతారు ఎక్కువగా, నమ్మకంలోనూ చమకంలోనూ కూడా. శివుడు టైం, కాలస్వరూపం. విష్ణువు ప్రదేశం, వ్యాప్తి. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి? వ్యాప్నోతి ఇది విష్ణువు, వ్యాపించిందే విష్ణువు. వ్యాపన శక్తి, సృష్టి అంతా వ్యాపించిన శక్తి విష్ణువు. వ్యాపించడం అంటే ప్రదేశమే కదండి. ఇక్కడ ఉన్నాను నేను, అక్కడ వ్యాపించలేను, కానీ విష్ణువు అంతటా వ్యాపించగలడు. నాకు జీవుడికి దేవుడికి తేడా అది. ఎందుకు నేను వ్యాపించను? నేను ఈ శరీరం మాత్రమే అనుకుంటున్నా, విష్ణువు తాను శరీరం మాత్రమే అనుకోడు. విష్ణువు అంతా వ్యాపించిన శక్తిని నేను అనే భావంతోనే ఉంటాడు. ఒకవేళ ఎప్పుడైనా ఆయన్ను కూడా మాయ కమ్మేసి నేను చతుర్భుజుడైన విష్ణువుని మాత్రమే అంటే మన పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది. వెంటనే శివుడు వచ్చి ఆయన అజ్ఞానం పోగొట్టేస్తాడు. శివరాత్రి కథలో జరిగేది అది. లేదు శివుడు ఎక్కడైనా నేను త్రిశూలం ధరించిన వాడిని శివుణ్ణి అనుకుంటే వెంటనే విష్ణుమూర్తి వచ్చి ఆయన అజ్ఞానం పోగొట్టేస్తాడు. జగన్మోహిని కథ అదే, రాలి కేశవ జగన్మోహిని స్వామి కథ అదే. బ్రహ్మదేవుడు ఎప్పుడైనా నేనే గొప్పవాడిని, నేనే సృష్టి చేశాను, ఈ బాలకృష్ణుడు ఎవడో అని ఏమన్నా వెర్రి వేషం వేస్తే బాలకృష్ణుడే ఆయనకి చెప్పేస్తాడు జవాబు. భాగవతంలో చాలా స్పష్టంగానే ఉంటుంది. అంచేత ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యలో భేదమేమీ లేదు. ఎవరో అలాగని అజ్ఞానంలో పడరని లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనంత మాత్రాన్ని అజ్ఞానంలో పడరని ఏం లేదండి. ఎవరైనా పడతారు. పైగా వారు పడితే కర్మ ఏమిటంటే వారి స్థాయిలో పడతారు. మళ్ళీ కోలుకోవడం కూడా కష్టం అది. ఎందుకంటే ఇక్కడి నుంచి పడితే తగిలే దెబ్బ వేరు, పైనుంచి పడితే తగిలే దెబ్బ వేరు. కానీ వారు ఎంత స్థాయిలో పడినా వెంటనే కోలుకుంటారు. మనకి వాళ్ళకి తేడా ఏమిటి అంటే వెంటనే కోలుకుంటారు. మనం ఇందులోంచి కోలుకోవడానికి 25 ఏళ్ళు పట్టచ్చు, 25 జన్మలు కూడా పట్టచ్చు. అందుకని దేశం అని ప్రదేశం అని చెప్పేటువంటి తత్వం ఉంది. 3 డైమెన్షన్లో ఒక డైమెన్షన్ అది విష్ణువు. కాలం అని చెప్పేటువంటి తత్వం ఉంది 3 డైమెన్షన్లో ఒకటి అది శివుడు. ఇక మిగిలినది పరిస్థితులు, కాజేషన్, కార్యకారణ సంబంధం, అదే శక్తి అమ్మవారు. అందుకని ఈ ముగ్గురే హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు. ప్రపంచం మొత్తం మీద వైజ్ఞానికంగా రుజువు చేయగలిగిన మతం ఏదైనా ఉంటే హిందూ మతం ఒక్కటే, హిందూ ధర్మం ఒక్కటే.
అందుకని మన ఆగమాలన్నీ అలా స్పష్టంగా శివుడు చెబుతాడు, పార్వతి వింటుంది, విష్ణుమూర్తి అంటాడు, అయిపోయినట్టే లెక్క. ఈ ఆగమాలు మీరు దేవాలయ నిర్మాణాగమో సహా, సత్యనారాయణ వ్రత కథ సహా మీరు ఏవి చూసినా సరే 4 భాగాలు ఉంటాయి. అందులో 4 సోపానాలు. 1 చర్య, 2 క్రియ, 3 యోగం, 4 లక్ష్యం. ఈ 4 లేకుండా ఆగమం ఉండదు. ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే ముందు చర్య అంటే శాస్త్రంలో నిర్వచనం ఏం చెప్పారు అంటే చర్య తీసుకోవడంగా దానికి సంబంధించిన సామగ్రి చేరవేయడం అని చెప్పారు. ఓ దేవాలయం నిర్మాణం చేయాలంటే అన్ని ఇటకలు గోడలు అన్నీ ఉండాలి కదా, సామగ్రి ఉండాలి, విగ్రహాలు తెచ్చుకోవాలి, వాటిని ఏదో ధాన్యాధివాసం జలాధివాసం అన్నీ చేయాలి, ధ్వజస్తంభం ఏకాండి కొయ్యేదవ్వాలి. ఈ సామగ్రి అంతా తీసుకురావడం ఉంది, ఇది చర్య. అప్పుడు క్రియ, వాటిని మొత్తం నిర్మాణం చేసి దేవాలయం తయారు చేయడం ఉంది, అది క్రియ. ఇదంతా ఎందుకంటే యోగం, మనోనిగ్రహం కోసం. దేవాలయానికి వెడుతున్నామంటే మనం గమనించాలి, ఒకరోజు గుడికి వెళ్ళి వచ్చాము అంటే నాలో ఏ కోరికైనా నిర్మూలమైందా లేదా అని ఆలోచించుకోవాలి తప్ప నేను ఆ గుడికి వెళ్ళాను కోరిక తీరింది అంటున్నావంటే నువ్వు మునుగుతున్నావు, దేవుణ్ణి కూడా ముంచుతున్నావు. ఈ మాట చాలా మందికి నచ్చదు, కానీ మరి నా జాతకం ఏమిటో నాకు తెలియదు, నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. పరమసత్యం ఇది. గుళ్ళోకి వెళ్ళావు అంటే కోరికలు వదిలేయాలి. ఒక 100 కోరికలు ఉంటే కాగితం మీద రాసుకోండి. గుళ్ళోకి వెళ్ళి రాగానే ఏ కోరిక వదిలేశారో చూసుకోండి, ఏ కోరిక తీరిందో కాదు. ఎందుకంటే ఈ కోరికలు అనేది ఈ జన్మకి తీరేవి కావు, ఎన్నున్నా ఉంటూనే ఉంటాయి, ఇంకా పుడుతూనే ఉంటాయి కొత్తగా. పైగా మన కోరికలు మనతో సంబంధం కాదు. కొడుకు పుట్టగానే కొడుకు సంబంధించిన కోరికలు కూడా మనమేగా, కూతురు సంబంధించిన కోరికలు కూడా మనమేగా. ఆ కొడుక్కి పెళ్లి చేశాం, కోడలు నీళ్ళు వేసుకునే కోరిక కూడా మనదేగా. ఏమిటో పెళ్లి చేశాం 10 ఏళ్ళు ఏంటంటే ఇంకా మనవడు పుట్టకపోతే ఏమైంది? ఇదేమైనా సూర్యవంశమా చంద్రవంశమా? ఈ వంశం ఆగిపోతే నష్టం ఏమిటి? ఇక్కడ కొంపలు అంటుకుపోతాయి. దానికోసం మళ్ళీ చెట్టు చుట్టూ తిరుగుతావు, పుట్ట చుట్టూ తిరుగుతావు, చెట్లన్నిటికీ జాకెట్లు కడతావు, తోరణాలు కడతావు. అజ్ఞానం. ఇదే కర్మ మార్గం అంటే, ఇదే అజ్ఞానం అంటే. అసలు ఇది లేకపోతే ఏమిటి? వాడెవడో మనవడో మనవరాలో మరమరాలో శనగపప్పు, పుట్టకపోతే నష్టం ఏమిటి? పైగా ఆ ఏడుపు ఏదో వాళ్ళు ఏడవాలి కదా, వాళ్ళ కోసం మనం ఎందుకు ఏడుస్తున్నాం ఇక్కడ? ఓ పెద్ద ఆవిడ్ని 60 ఏళ్ళ ఆవిడ్ని ఏమండి బాగున్నారంటే అన్నీ బాగానే ఉన్నాయండి ఏంటో ఇంకా మనవడి కోసం చూస్తున్నాం. ఎందుకమ్మా? మాధవుడి కోసం చూడాలి తల్లి, మనవడి కోసం చూడటం ఏంటి? అజ్ఞానం. 60 ఏళ్ళు దాటాయండి, మాధవుడి కోసం చూడాలి కానీ మనవడి కోసం చూస్తావా? ఇంకా ఎప్పుడైనా వదులుతుందా ఇది? నీకు పిల్లలు లేనప్పుడు నీకు లేరని ఏడిచావు, నీకు కలిగిన తర్వాత మళ్ళీ వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి లేరని ఏడుస్తున్నావు, వాడికి ఎవడో బొట్టిగాడు ఒకడు పుడతాడు మళ్ళీ వాడికి లేరని ఏడుస్తూనే ఉంటావు ఇలాగా. అంచేది గుళ్ళో కడుతున్నామంటే కోరికల్ని వదులుకోవాలి. ఒక్కసారి వెళ్ళొచ్చామంటే ఏం గ్రహించాం, ఆ గ్రహించిన దాని నుంచి ఒక్కో కోరిక రోజుకొక కోరిక వదిలేస్తే 100 రోజులు గుళ్ళోకి వెళ్ళగానే శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సుఖంగా దీర్ఘాయువుతో సుఖంగా ఉంటాం. కోరికలు లేనివాడే ఎక్కువ కాలం జీవిస్తాడు, ఎక్కువ ఆనందంగా ఉంటాడు, వాడి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు తాండవిస్తుంది, బ్రహ్మవర్చస్సుతో ఉంటాడు. కోరిక లేని బ్రహ్మజ్ఞాని ఎప్పుడైనా సరే ఆ బ్రహ్మజ్ఞాని అయ్యే ప్రయత్నం చేయాలి, కోరికలను వదులుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళని పట్టుకుని వేలాడడం కాదు ఇంకా ఇక్కడ. అందుకని ఆగమం యొక్క 3వ లక్ష్యం ఏమిటంటే యోగం అన్నారు. చర్య, క్రియ, యోగం, మనోనిగ్రహం అన్నమాట. అంతిమంగా లక్ష్యం. ఈ మనోనిగ్రహం మళ్ళీ దేనికి? ఊరికి బిగబట్టు కూర్చోవడమా? ఇక్కడ కాదు, మోక్షం, విడుదల. ఆ మనస్సును కనుక నిజంగా నిస్సంకల్పం చేయగలిగితే మోక్షం పొందినట్టే లెక్క. యది వర్ష సహస్రాణి తపశ్చరసి దారుణం. యోగ వాసిష్ఠంలో చెబుతారు ఈ మాట. యది వర్ష సహస్రాణి తపశ్చరసి దారుణం పాతాళస్థోపి భూస్థోపి స్వర్గస్థోపి తదైవచ. పాతాళస్థోపి భూస్థోపి స్వర్గస్థోపి తదైవచ నాన్యత్ కశ్చిదుపాయోస్తి సంకల్పోపశమాదృతే. నువ్వు పాతాళంలో కూర్చో, భూమి మీద కూర్చో, స్వర్గమంతా తిరుగు, ఎక్కడైనా తిరుగు, 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు తపస్సు చేయి. అన్నం తినడం మానే, నీళ్లు తాగడం మానే, పళ్ళు తినడం మానే, పళ్ళు బిగబడ్డం కూడా మానే. నువ్వు ఏం చేసినా సరే సంకల్పోపశమాదృతే. మనస్సులో నేను అనే మాట ఎప్పుడు లేస్తుందో దాన్ని పరిహరించినంత వరకు నీ తపస్సు ఫలించదు అని చెప్పారు స్పష్టంగా. ఎన్ని వేల ఏళ్ళు తపస్సు చేసినా సరే ఈ అజ్ఞానం పోదు. ఎందుకంటే లోపల ఇంకా కోరికలు ఉండనే ఉన్నాయి. పైగా ఈ తపస్సు చేసేవాడిని ఎందుకు చేస్తున్నావు అనగానే మళ్ళీ ఏదో చెబుతాడు. అంత కోరిక కోసం, ఈ దిక్కుమాలిన కోరిక కోసం అంత తపస్సు చేయాలి, ఆ పని లేక.
అంత అవసరం. ఆ కోరిక తీరితే మాత్రం మనం అంత సంతోషంగా ఉంటామా? మళ్ళీ దాని మీద కొమ్మకి రెమ్మ, రెమ్మకి పువ్వు, పువ్వుకి ఏదో ఆకు, పువ్వుకి ఏదో పిండి, పిందె కాయ, కాయ పండు అయినట్టుగా మళ్ళీ ఇవన్నీ విజృంభించవండి. అక్కడే ఆపేస్తే పోలేదా? అందుకని వేదాంతం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ లక్ష్యం మోక్షం అనేది పొందడమే మన దేవాలయ వ్యవస్థకి, మన విగ్రహారాధనకి, సమస్తానికి మూలం అయినటువంటి లక్ష్యం. అంచేత ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా మనం మోక్షాన్ని పొందుతున్నామా, బంధాల్లో ఇరుక్కుపోతున్నావా అని ఆలోచించాలి ఖచ్చితంగా.